30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475, ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336. పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్నవాడు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 225 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు సిఏజిఆర్లో జిఎస్టిపి థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. ఇంకో పక్క ఎక్స్పెండిచర్ కూడా ఒకసారి మీరు చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలి. నేను ముందే చెప్పాను, 9,74,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 14-15లో మన ఆదాయం స్టేట్ ఓన్ రిసోర్సెస్ వచ్చి 38,000 కోట్లుంటే శాలరీస్, పెన్షన్స్ ఎక్స్క్లూడింగ్ వెల్ఫేర్ పెన్షన్స్ అవన్నీ తీసేస్తే 24,708 ఉంది, అది 65%. 18-19కి అది 84.9% పెరిగింది. 2023కు 24కి 106% పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనకు శాలరీస్, పెన్షన్స్, అన్పెయిడ్ హెచ్ఆర్ లయబిలిటీస్ ఇవన్నీ వస్తాయి. అంటే ఈరోజు దీనివల్ల ఏమైంది, ఎక్కువ ఆధారపడే పరిస్థితికి వచ్చాం, అప్పుల మీద ఎక్కువ బారో చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 24-25కి ఎక్కడ చేరామంటే శాలరీస్, పెన్షన్స్ 92,809 కోట్లు, డెట్ సర్వీసింగ్ ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ 71,881, ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ 1,64,750, యునైటెడ్ రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూస్, ఆల్ దీస్ థింగ్స్ మీరు లెక్కేసుకుంటే 1,45,643. ఆ స్లైడ్ మీరు చూసినప్పుడు మన ఆదాయం మొత్తం 1,45,643 మొత్తం ట్యాక్స్ రెవల్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేది మొత్తం ఆదాయం. దాంట్లో మన ఖర్చులు, ఎసెన్షియల్ ఖర్చులే శాలరీస్, పెన్షన్స్ అన్ని 93,000 కోట్లు. అప్పు వడ్డీ 72,000 కోట్లు. 72,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి, ఆ పైన శాలరీస్, పెన్షన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నిటి ఖర్చు పెట్టాలి. దీంట్లో గ్యాప్ చూస్తే 19,000 కోట్ల రూపాయలు యాజ్ ఆన్ నౌ.
దానికే ఇంకా ఆలోచించాలి. మీరు అందరూ కూడా ఆలోచించి ఇన్నోవేటివ్గా ప్రజలకు కూడా తెలియాలి, అన్ని విషయాలు వాళ్ళకు తెలియాలి, మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలో అక్కడి నుంచి ప్రారంభించాలి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆలోచించాలి. ఎవ్రీ 100 రూపాయలు మనకు ఆదాయం వస్తే 113 కోట్లు 13 రూపాయలు ఖర్చులకు కావాలి. అంటే 13 రూపాయలు అప్పులన్నా చేయాలి, లేకుంటే ఏం చేయాలి ఇక్కడికి మళ్ళా మనం ప్రామిస్ చేసేటి ఎక్స్ట్రా లేవు. నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఆన్ టుడే మళ్ళా పరిస్థితి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చెప్పాను రాష్ట్ర ఆదాయం, కేంద్రం ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్స్, సిఏఎస్పి, క్యాపిటల్ రిసీప్ట్స్ అన్నీ కూడా పబ్లిక్ డెట్ అన్నీ కూడా పెట్టుకుంటే ఇక్కడ పబ్లిక్ డెట్ కూడా తీసుకొచ్చే అప్పులు కూడా 2,39,140 రూపాయలు కోట్లు, శాలరీస్ 92,000, డెట్ సర్వీసింగ్ 72,000, వెల్ఫేర్ పెన్షన్స్ 33,000, పవర్ సబ్సిడీ 14,000, పీడిఎస్ 5,000, ఆరోగ్యశ్రీ, డైట్, ఎండిఎం, అంగన్వాడీ 6,000, సిఏఎస్పి 24,000, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 3,400, టోటల్ ఎక్స్పెండిచర్ 2,50,000, టోటల్ ఆదాయం 2,39,000. మనకిప్పుడు మైనస్ 11,685 కోట్లు ఉంది. అవుట్ స్టాండింగ్ 1,13,000 ప్లస్ 22,000 రెండు కలిపితే 1,46,000 కోట్లు. అంటే మొత్తం ఈ సంవత్సరం మన డెఫిసిట్ చూస్తే 1,46,000 కోట్లు ఉంది. ఈ ఇయర్ అంటే బిగినింగ్ కాబట్టి దిస్ ఈజ్ ది ప్రాబ్లం. నెక్స్ట్ సమ్మరీ. ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజన కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం.